రామరావణ యుద్ధంలో రావణుడిని శ్రీరాముడు సంహరించిన విషయం జగద్విదితమే. ఇంతకీ ఈ యుద్ధానికి ముహూర్తం పెట్టిందెవరు? యుద్ధానికి తగిన ముహూర్తాన్ని నిర్ణయించడానికి ఉత్తమోత్తమ పురోహితుడెవరా అని విచారిస్తుంటే తన ప్రత్యర్థే అని తెలుసుకున్న శ్రీరాముడు ధర్మ సంకటంలో పడతాడు. కానీ హితులు సన్నిహితులు సలహాతో సరైన ముహూర్తాన్ని తెలుసుకుని రావడానికి లక్ష్మణుణ్ణి అతడి వద్దకు పంపిస్తాడు. లక్ష్మణుణ్ణి చూసిన అతను ఆశ్చర్యపోయినా అతిథి మర్యాదలను చేసి ముహూర్త వేళను నిర్ణయించి లక్ష్మణుడికి చెప్పి సగౌరవంగా సాగనంపుతాడు. అదే సమయానికి యుద్ధభేరి మోగింది. హోరాహోరీగా యుద్ధం జరిగింది. ఆ తర్వాత యుద్ధంలో విజయలక్ష్మి ఎవరిని వరించిందో మీ అందరికీ తెలుసు. ఇంతకీ ఈ యుద్ధానికి ముహూర్తం పెట్టిందెవరో తెలుసా? రావణాసురుడు. ఇప్పుడు మీకు ముహూర్త బలం యొక్క విలువ తెలిసింది కదా. కాబట్టి పెట్టుడు ముహూర్తాలతో తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రంలా పని కాని చేయకండి, సరేనా?